అన్నీ అన్ని కాయలు వాళ్ళే తినేస్తారు అనుకుంటారండి. కానీ చెట్టు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో తెలుసండి. చెట్టు ఉన్న కానించి కాయలు కొయ్యాలి, అందరికీ పంచాలి. అయితే కొయ్యటం ఎంత శ్రమతో పడినదో తెలుసండి. చూడండి, కాయలు కోస్తున్నానా, కానీ 10 కాయలు కోస్తే 5 కాయలు చేతికి వస్తాయి, రావు. మిగిలిన కాయలు అన్నీ కింద పడిపోతాయండి. మనకు ఆ అలవాటు లేదు. లేనిది ఏం కోయగలుగుతామండి. చూడండి, మొత్తం కాయలన్నీ ఎలా పగిలిపోయినాయో కింద పడి. చాలా పెద్ద కాయలు. అందుకే నేను కాయలు కోయటం మానేసి పక్షులకైతే వదిలేసానండి. ఉడతలైతే చాలా ఉన్నాయి, పక్షులు ఎక్కువగా తింటుంటాయి. చాలా కాయలు కింద పడిపోతాయి. సరే, పక్షులనే సరే తింటాయి కదా, వాటికి ఎవరు పెడతారు అని చెప్పి వదిలేస్తున్నానండి. కొయ్యాలంటే చాలా మెడ నొప్పి వస్తుంది, నడుము నొప్పి. మనకేమో అలవాటు లేదు. కోసేవారికే తెలుస్తుంది ఆ బాధ అదేని. చూశారు కదా, చెట్టు వేయటం చాలా సంతోషంగా వేసుకుంటాం, కానీ